హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఫర్ ఎంసీఏ. నేను మీ సతీష్. సహజంగా మనం ఏదన్నా కొనుక్కోవడానికి బయటికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ కొన్ని షాపుల్లో ఒక బోర్డు పెట్టుంటుంది లేదా రాసి పెట్టుంటుంది. ఏంటంటే మీ విలువైన వస్తువులకు మీరే బాధ్యులు అని రాసి ఉంటుంది. అవి జ్యువెలరీ కావచ్చు, మీ బ్యాగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు తీసుకెళ్ళిన వస్తువులకు మీరే బాధ్యులు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని యాజమాన్యం ముందు జాగ్రత్తగా ఆ బోర్డు రాసి పెట్టడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మధ్య కాలంలో కాదు, చాలా సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటంటే, మా పాప లేదా బాబు సరిగా చదవట్లేదనో లేదా క్రమశిక్షణగా ఉండట్లేదనో, బాగా ఎదురు తిరుగుతున్నాడనో, ఇలా మిస్బిహేవ్ చేస్తున్నాడని చాలామంది పేరెంట్స్ స్కూల్స్కి కాలేజీకి వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. దానికి మమ్మల్ని ఏం చేయమంటారని ఒకవేళ టీచరో లెక్చరరో అడిగితే అంటే గనక వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, సార్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దగ్గరే ఉంటున్నాడు మా బాబు లేదా మా పాప, అలాంటప్పుడు బాధ్యత మీదే అవుతుంది కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి 7 to 7, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రైవేట్ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ టైమింగ్స్ చాలా హెవీ కదా, 7 to 7 12 hours. మరి ఈ 12 గంటల్లో మీ దగ్గరే ఉంటున్నాడు కదా, మా దగ్గర మహా అయితే తినడం, ఉండడం, పడుకోవడం తప్ప ఇంకేముంది, ఎక్కువ శాతం మీ దగ్గరే ఉంటున్నాడు కాబట్టి బాధ్యత మీరే తీసుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు పేరెంట్స్. మీరందరూ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మీ పిల్లల్ని మీకంటే ఎక్కువగా, మీకంటే బాధ్యతాయుతంగా, మీ అంత విలువగా బయట కూడా మీ పిల్లల్ని చూస్తారని కూడా మీ అవివేకం, మన అవివేకం ఖచ్చితంగా. ఎందుకంటే మన పిల్లల్ని మనం చూసినంత ప్రేమగా, మనం చూసినంత బాధ్యతాయుతంగా మరెవ్వరూ ఎక్కడ చూడరు. ఇది నేను 110% చెప్పగలను. అది మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మాటలను బట్టి. అంతెందుకు, మనం కాసేపు ఒక అరగంట బయటికి వెళ్ళి వచ్చేట క్రమంలో చిన్నపిల్లలు అయితే ఎవరి దగ్గర వదిలేసి వెళ్ళినప్పుడు కూడా మన మనసంతా వాళ్ళ మీదనే ఉంటుంది. వచ్చేంత వరకు పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంచొచ్చాము, బట్ ఏమో ఎందుకు అంటే ఇంక అదంతే. తల్లిదండ్రులు రీప్లేస్ చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద. మరి అలాంటి బాధ్యతలో ఉన్న మనం ఎవరో బాగా చూసుకుంటారనో లేదో క్రమశిక్షణ బాగా నేర్పిస్తారనో, మనకంటే ఎక్కువగా వాళ్ళ విషయంలో కేర్ తీసుకుంటారని మీరు ఎలా అనుకుంటున్నారు చెప్పండి? అస్సలు కుదరదు. నేను చెప్తున్నాను కదా, ఒక స్కూల్ అని కాదు, ఒక కాలేజ్ అని కాదు, ప్రైవేట్ యాజమాన్యం ఏదైనా సరే, దే ఆర్ బిజీ ఇన్ మేకింగ్ మనీ, దట్స్ ఇట్. వాళ్ళంతా బడ్జెట్ చూసుకుంటారు. ఈ సంవత్సరం ఎంత ఇన్కమ్, ఎంత టర్న్ ఓవర్ జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఫీజులు ఎంత పెంచుకోవాలి, ఎలా వాటిని రాబట్టాలి, అడ్మిషన్స్ ఎలా పెంచుకోవాలి, వాళ్ళ ఫోకస్ మొత్తం పేరెంట్స్ని అట్రాక్ట్ చేసి అడ్మిషన్స్ పెంచుకొని వాళ్ళ ఆదాయం ఎలా పెంచుకోవాలని ఉంటారు తప్ప పూర్తి స్థాయిలో 110% మనలాగా పిల్లోడు భవిష్యత్తు బాగుండాలని ఏ స్వార్థం లేకుండా బయట వాళ్ళు కోరుకుంటారు అని అనుకోవడం మన అవివేకం. మై డియర్ పేరెంట్స్, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. స్కూల్ నుంచి రాగానే లేదా కాలేజ్ నుంచి రాగానే ఖచ్చితంగా మీరు టైం చేసుకోవాల్సిందే. వాళ్ళ కోసం టైం చేసుకొని కాసేపు వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడండి, ప్రేమగా వ్యవహరించండి. ఏం జరిగింది ఈరోజు, ఎలా ఉంది నాన్న, ఈరోజు ఏమైనా నువ్వు ఆనందపడిన విషయాలు ఏమైనా ఉన్నాయా, నిన్ను బాధ పెట్టిన విషయాలు ఏమైనా ఉన్నాయా, నిన్ను ఎవరైనా విసిగించారా, నువ్వేమన్నా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా కాలేజీలో కానీ స్కూల్లో కానీ అని ఇలా దగ్గర కూర్చోబెట్టుకొని మీ పిల్లల్ని మీరు మాట్లాడలే తప్ప మరెవరో ఆ స్థాయిలో మాట్లాడతారని మీరు కోరుకోవడం నిజంగా అది అందని ద్రాక్ష కోసం ఆశించినట్టే అవుతుంది. మై డియర్ పేరెంట్స్, ఇది నేను కీన్ అబ్జర్వేషన్ నుంచి చెప్తున్న మాట. కాబట్టి మీ వస్తువులకు మీరే బాధ్యులు అని ఎలాగైతే షాపులో చూసామో మీ పిల్లలకు మీరే బాధ్యులు. వారి బంగారు భవిష్యత్తు బాగుండాలన్నా లేదా వారు పాడైపోయి పక్కదోవ పట్టాలన్నా ఖచ్చితంగా 90% తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత, 10% మాత్రమే బయట సమాజం బాధ్యత ఉంటుంది. వాళ్ళు వెళ్ళేది ఓకే, ఎక్కువసేపు బయట ఉంటున్నారు, మంచిదే, నేను ఒప్పుకుంటాను. కానీ దాన్ని దిద్దుకోవాల్సిన బాధ్యత కానీ, వాళ్ళని మార్చుకోవాల్సిన బాధ్యత కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి నిజమైన బాధపడేది మాత్రం మనమే. మనకంటే ఎవరు మన పిల్లల్ని బాగా చూసుకోరు కనుక మీ పిల్లలకు మీరే బాధ్యులు, మీ పిల్లల భవిష్యత్తుకి మీరే బాధ్యులు. అర్థమవుతుందని ఆశిస్తూ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.